దళితుల ఆత్మగౌరవాన్ని హేళన చేస్తూ కనీస ప్రోటోకాల్ పాటించకుండా పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, డిసిసి అధ్యక్షులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణల ఫోటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని కరీంనగర్ జిల్లా దళిత బీసీ నాయకులు తీవ్రంగా తప్పుపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కోర్వి అరుణ్ కుమార్, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కాదాసి ప్రభాకర్, మాదిగ విద్యార్థి నాయకుడు మాతాంగి రమేష్లు మీడియాతో మాట్లాడారు. ఈరోజు కరీంనగర్లో దళితుల ఆత్మగౌరవ సమస్య, ఆకలితో అయినా చేస్తాం కానీ మా ఆత్మగౌరవానికి భంగం కలిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోమని ఒక సంకేతాన్ని ఇవాళ కరీంనగర్ జిల్లాలో తెలియజేయడం జరుగుతుంది. దళిత సంఘాల పక్షాన, దళిత కాంగ్రెస్ పక్షాన. ముఖ్యంగా ఇక్కడ పార్లమెంటుకు పోటీ చేసిన అభ్యర్థి ఎవరైతే వెల్చాల రాజేంద్రరావు గారు ఉన్నారో ఆయన గత కొన్ని రోజులుగా చేస్తున్న కార్యక్రమాలు పార్టీ ప్రోటోకాల్కు వ్యతిరేకంగా ఒక దళిత నాయకుడు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మానకొండూరు ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి ఫోటోను, అదేవిధంగా మా పిసిసి అధ్యక్షులు బీసీ బిడ్డ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి ఫోటోలు లేకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ ఆయన నియంతృత్వ పోతా ఉన్నాడు. దీన్ని ఖచ్చితంగా అన్ని దళిత సంఘాల పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షునిగా నలుగురు లేరు. ఆ రోజు పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు నలుగురు వ్యక్తులు లేని సమయంలో జిల్లా పార్టీని ఆయన భుజాల మీద మోసుకొని జిల్లా పార్టీ నాయకునిగా, జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఆయన చేసిన సేవలు ఖచ్చితంగా మేమందరం గుర్తుపెట్టుకున్నాం. అప్పుడు ఇవాళ ఈ కార్యక్రమాలు చేస్తున్న ఈ నాయకులందరూ ఎక్కడున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు పార్టీకి సంబంధం లేని మిమ్మల్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మేము కవంపల్లి సత్యనారాయణ గారి మాట మీద ఆయన నాయకత్వంలో మీ గెలుపు కోసం మేము కృషి చేసినాం. దానికి తార్కాణమే ఈరోజు మీరు పార్లమెంట్లో 2వ స్థానం రావడం జరిగింది. అట్లాంటిది మీరు ఫ్యూడల్ నియంతృత్వ పోకడను పోతూ దళితులను అవమానపరుస్తా అంటే మాత్రం ఖచ్చితంగా చూస్తూ ఊరుకునేది లేదని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో గత 30 సంవత్సరాలుగా ఏదైతే వర్గీకరణ సమస్య ఉందో దాన్ని తీర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి ఇవాళ రోజున ప్రజలందరికీ కూడా ఒక లబ్ధి చేకూర్చే ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ నాయకుల ఫోటోలు, ఎస్సీ నాయకుల ఫోటోలు పెట్టకుండా మీరు ఈ విధంగా చేయడం మాత్రం చాలా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. వెంటనే కాంగ్రెస్ పార్టీ పెద్దలు దీని మీద ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ పెద్దలు దీని మీద ఆలోచన చేసి వెల్చాల రాజేంద్రరావును వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఆయన బహిరంగంగా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి క్షమాపణ చెప్పాలి. ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్తా. ఆ రోజు బీజేపీ కార్యకర్తలు ఇట్లనే డీసీసీ ఆఫీస్ మీద పిలుపునిస్తే 4 కార్యకర్తలు లేని సమయంలో డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ నాయకత్వంలో మేమందరం ఉండి ఎవరా రండి డీసీసీ ఆఫీస్ మీద దాడి చేసేది ఎవరని ఆ రోజు కవంపల్లి సత్యనారాయణ గారు ముందుండి కొట్లాడి ఇవాళ రోజున కాంగ్రెస్ పార్టీని కరీంనగర్లో నిలబెట్టిన ఘనత డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి దక్కుతుంది. అటువంటి కవంపల్లి సత్యనారాయణ గారిని అవమానపరుస్తా అంటే మాత్రం చూస్తూ ఊరుకోమని ఈ సందర్భంగా చెప్తూ దీనికి ఖచ్చితంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 100కు 100% వెల్చాల రాజేంద్రరావు క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా దీని మీద ఆలోచన చేయాలని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మీనాక్షి నటరాజన్ గారు మరియు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మిగతా దళిత ఎమ్మెల్యేల ఫోటోలు కూడా పెట్టకుండా తీవ్రంగా దారుణమైన పరిస్థితిలో అవమానించారు. వారి అవమానాన్ని తట్టుకోలేక ఈరోజు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నా దళిత సోదరులు, సోదరుమణులు మరియు వివిధ శాఖలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి తరఫున పెద్ద ఎత్తున ధర్నా రస్తారోకో చేపట్టినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి జైలు తెలుస్తా ఉన్నా. వారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనటువంటి సందర్భంలో వారు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎనలేని రాజీ లేని పోరాటం చేసి ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి ఒక ఉన్నతమైన విద్యావంతులు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావాలని చెప్పి వారు ఎంతో కృషి చేసిరు. వారి కృషిని గుర్తించే కాంగ్రెస్ పార్టీ వారికి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మరియు కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపునిస్తే ఈ దొర
వారి గుర్తింపుని చూసి తట్టుకోలేక ఓర్వలేక వారిని అవమానించి కించపరిచే విధంగా ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు జరిగినటువంటి పరిస్థితులను మన దళిత సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొంతమంది కోవట్టులు అన్నగారి దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా వారి పర్సనల్ సమస్యల మీద పనులు చేయించుకుంటూ ఈరోజు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్యాకేజీని మాట్లాడుకొని ఈ దళిత సామాజిక వర్గాన్ని ఒక దొర దగ్గర తాకట్టు పెట్టే విధంగా ప్రవర్తించినటువంటి కొంతమంది కోవట్టులు ఉన్నారు. వారిని ప్రత్యేకంగా గుర్తించి కూడా మన సామాజిక వర్గం నుంచి వాళ్ళని వెలివేయాలి. ఎందుకంటే ఇంకా ముందు ముందు చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర ఉండి మన సొమ్ముది మన వాళ్ళ నమ్మకం చేసుకుంటూ ఇంకో వాళ్ళ దగ్గర మన జాతిని తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి తయారు చేశారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి వారిని కొద్దిగా దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను వీరిని కోరుతూ, అలాగే కాంగ్రెస్ పార్టీ రాజేందర్ రావు పైన క్రమశిక్షణ చర్యలు చేపట్టి వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని చెప్పి నేను కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా ప్రత్యేకంగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నా సోదరులకు మరియు గౌరవ ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ముగిస్తున్నాను.